వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరులో తాటి చెట్టు నరికిన సంఘటనపై వర్ధన్నపేట ఎక్స్చేంజ్ పోలీసులు శనివారం ఎంక్వైరీ నిర్వహించారు. గౌడ కులస్తుల స్థలంలో సుమారు 18 చెట్లు స్థానికులు నరికారని ఎస్ఐసిఐ స్వరూపకు పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఇటీవల రావూరు గౌడ సంఘ కులస్తులు ఫిర్యాదు చేశారు. ఎక్స్చేంజ్ ఎస్ఐ గంగాధర్ ఆధ్వర్యంలో నరికివేసిన చెట్లను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి బాధితులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆయన కూడా చేసిన లక్ష్మణ కూడా చేసిన తర్వాత యాకంతానం చేసిన వాళ్ళు ఏది కార్పొరేషన్ నుండి మాట్లాడతాను వాళ్ళు కూడా మా పొజిషన్లో మేము ఉన్నాం సార్. మీ పొజిషన్లో మీరు మాత్రం మాకు మాత్రం వాళ్ళకు ఒకసారి అయితేనే ఇంకొకరు కూడా ఆ విధంగా ఉన్నాం. కులపోడు కానీ నేను నా దగ్గరోడు కానీ దూరం కానీ ఎవడన్నా కానీ చట్టం రీత్యా చట్టపరంగా చేయాల్సిందే. మీరు న్యాయానికి చేయండి, అన్యాయానికి మాకు ఏమవుతుంది కానీ న్యాయానికి చేయండి. చట్ట గురించి మీరు చేయండి. వాళ్ళు ఎవరో ఏదో అన్నది అనేది కాదు. మీకు ఆయన వాళ్ళు ఎవరు కొట్టిన వీడియో పెడతా వీళ్ళని కూడా విచారించుకోండి. మీరు తర్వాత మీ అనుమానం పోతుంది కదా, చర్యలు తీసుకోండి. చర్యలు కంపల్సరీ తీసుకోండి. మీకు ఏ లెవెల్ అయినా మేము పోవడానికి అయితే సిద్ధం. వాళ్ళకి లగైపోతుంది, ఏంటి అది లగైపోతుంది. 2 లక్షలు 3-4 లక్షలు వస్తే ఇవాళ 80 లక్షలు ₹1 కోటి పోతుంది. ఇది వాళ్ళు ఏంటంటే ఇసుక వస్తుందని చెప్పని ఇసుక తీసుకు అమ్ముకుంటే కాటమైన టెంపుల్ పెడతాను చెప్పాను. నేను ఎకరంలో కాటమైన పెడతాను చెప్పాను. ఎకరన్నరలా ఉండని ఆ తాళ్ళు లేని ప్రదేశంలో వేసి పెడదాం. తాళ్ళు ఉన్నాయి మాత్రం వెళ్ళమను అట్లా పెట్టుకుందాం. అందరూ అనుకున్నాం, మాట్లాడుకున్నాం, చందాలు కావాలన్నాం. అట్లా కలవడం చేస్తే వాళ్ళకి 5,000 ఇచ్చినాను చందా. 25 నెలలకు కొంచెం చచ్చిపోయినా తీసేసినాం. మన సార్ చెప్తే తీసేసినాం. నేను నా పేరు దొమ్మడి లక్ష్మణ గౌడ్. మాది గ్రామం రావూరు, మండలపాడు జిల్లా వరంగల్. మరియు మాకు 2005లో చంద్రబాబు ప్రభుత్వంలో దయాకర్ రావు గారు ఒక 4 ఎకరాలకు భూమి మాకు తాళ్ళు పెంచుకోవడం కోసం పెంచుకోవడం కోసం మరియు కమిటీ వాళ్ళు కూడా సాయం చేసిండు. మరియు దాన్ని మేము అలా తాడి చెట్టు పెట్టుకున్నాం. దానిలో 100 కోటి వరాల పథకం కింద దయాకర్ రావు గారు ల్యాండ్ కొనిచ్చిండు. మరి దాంట్లో చెట్లు పెట్టుకున్నాం. కాస్తూ కూడా సంవత్సరానికి ఒకరు సభ్యులందరూ చేసిండు. ఇప్పుడు ఈ మధ్యలో 18 చెట్లను కొందరు వ్యక్తులు సీకటి శ్రీధర్ మల్లయ్య, సీకటి ఎలగోడు మల్లయ్య, సీకటి సాయిల్ మల్లయ్య అనే వ్యక్తులు వాళ్ళతో పాటు బాణతో రెడ్డి అనే అతనితో మిషన్ సాయంతో 18 చెట్లను కొట్టేసిండు. ఇప్పుడు బతుకుదెరువు లేక కల్వార చెట్లను, నిమ్మరున్న చెట్లను కొట్టేసిండు. 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి ఎక్స్చేంజ్ సిఐకి మేము అప్లికేషన్ ఇచ్చాను. పర్వతగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చినాం. కాబట్టి ఎక్స్చేంజ్ సిఐ కానీ సూపరింటెండెంట్ గారు కానీ మాకు న్యాయం చేయాలి, వారిపై తగిన చర్య తీసుకోవాలని చెప్పని మా కులం తరఫున మేము విన్నపించుకుంటున్నాం. 1 కోటి వరాల కింద మాకు 2 ఎకరాలు కొనిచ్చింది గవర్నమెంట్. మేము దాని ద్వారానే బతుకుతాను. మాకు అందులో తాళ్ళు ఉన్నాయి. మాకు భూమి లేదు, జాగా లేదు, నా భర్త లేడు, నా కొడుకు లేడు. నన్ను ఆగా చేసేది సారు. మాకు ఏం న్యాయం చేస్తారు? మాకు కష్టం శాతం అయితే లేదు. మాకు పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళు అట్లా చేస్తాను సారు. ఒక కొడుకుంటే హైదరాబాద్ పట్టుకొని పోయిండు సారు. మాకు ఏమన్నా న్యాయం చేయండి. మాకు అన్నం పెడతారా, మట్టి పెడతారా? మీ దయ. కుల సంఘానికి భూమి వచ్చింది. అప్పుడు దయాకర్ రావు ఇచ్చిండు. 1 కోటి వారాల కింద మాకు భూమి వచ్చింది. భూమి వస్తే మేము సంఘంలో మనిషి 1 సంవత్సరం కూడా కౌలు చేసుకున్నాక వేరే వ్యక్తులు వాళ్ళు మా భూమి అని మరలబడి వాళ్ళు పట్ట చేసుకున్నారు. 18 తాళ్ళు కోసిళ్ళు. తాళ్ళు ఎక్కుకోకుండా, తాళ్ళు కళ్ళు గీయకుండా, తాళ్ళు ఎక్కుతేనే బతుకుతాం. మాకేం లేదు, మాకే ఆదేరు లేదు.